హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తున్నాయి అండ్ ఆల్రెడీ మీరందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మన తెలంగాణ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ కి సంబంధించి అంశాలు అయితే వస్తుంటాయి. ఎందుకంటే రీసెంట్ గా మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో మనకి బడ్జెట్ కి సంబంధించిన ప్రతిపాదనలు అయితే జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే దీనిలో నుండి క్వశ్చన్స్ చాలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా మన కరెంట్ అఫైర్స్ లో కానీ ఇంకా జిఎస్ లో సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీని పట్ల మీకు ఒక అవేర్నెస్ ఉన్నట్లయితే మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా కరెక్ట్ గా చేయగలుగుతారు. దానికోసం ఈ వీడియోలో మన బడ్జెట్ కి సంబంధించిన హైలైట్స్ ని వివరించడం జరిగింది. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ లేదా నోట్బుక్ లో నోట్ చేసుకోవడం కానీ చేయండి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ని మార్చి 7న శాసనసభలో మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు అండ్ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మరి వరుసగా 3 సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఘనత అయితే వీరికి దక్కింది. 2020, 21, 21, 22 అండ్ 22-23 ఈ 3 years కు సంబంధించిన వార్షిక బడ్జెట్లను వీరు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టోటల్ గా బడ్జెట్ ఎంత, మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ యొక్క అంచనాలు ఇవి కోట్లలో ఉన్నాయి. 2,56,858 కోట్ల మొత్తం బడ్జెట్ అయితే ఉంది. దీనిలో రెవెన్యూ రాబడి ఎంత ఉంది అంటే 1,93,029 కోట్ల రెవెన్యూ రాబడి. రెవెన్యూ వ్యయం వచ్చేసేమో 1,89,274.82 crores. రెవెన్యూ మిగులు, వ్యయం కాకుండా మిగులు అనేది 3,754.58 కోట్లు. పన్ను రాబడి వచ్చేసి 1,08,211.93 కోట్లు అయితే ఉంది. పన్నేతర రాబడి 25,421.63 క్రోస్లలో ఉంది. నెక్స్ట్ కేంద్ర పన్నులలో వాటా, ఇది 18,394.11 అయితే ఉంది. గ్రాంటీ నీడ్ ఏమో 41,173 అయితే ఉంది. ఈ న్యూమరికల్ అనేది మీరు నోట్ చేసుకోండి. మార్కెట్ రుణాలేమో 53,970 కోట్లు ఉంది. మూలధన వ్యయం 29,728.44 క్రోస్ అయితే ఉంది. ద్రవ్య లోటు 52,167.21 క్రోస్ అయితే ఉంది. ఇది టోటల్ గా బడ్జెట్ యొక్క అంచనా. అంటే మనకు మొత్తం బడ్జెట్, దానిలో రెవెన్యూ రాబడి ఉంటుంది, రెవెన్యూ దానిలో నుండి వ్యయం పోగా మిగులు అనేది ఉంటుంది, పన్నుల ద్వారా ఏ విధంగా ఎంత వస్తుంది అనేది అంచనా వేయబడింది, పన్ను కాకుండా ఎంత వస్తుంది అనేది కూడా అంచనా వేయబడింది. కేంద్ర పన్నులలో మన వాటా ఎంత, గ్రాంటీ నీడ్ ఎంత, మార్కెట్ రుణాలు ఎంత, మూలధన వ్యయం ఎంత, ద్రవ్యలోటు ఎంత. ఇందులో నుండి మీకు ఏది ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. అంటే టోటల్ గా ఒక ఫిగర్ అయితే మీకు ఇది బడ్జెట్ కి సంబంధించిన ఫిగర్. మళ్ళీ దీనిలో మనం ఇండివిజువల్ గా రెవెన్యూ రాబడి అంటే రాక పోక అని అంటాం కదా, రెవెన్యూ రావడం ఎంత, పోవడం ఎంత అనే దాని గురించి మనం నెక్స్ట్ ఇంకొక స్లైడ్ లో చూద్దాము. ఇందులో రాబడి అండ్ వ్యయం అనేది కోట్లలో ఏ విధంగా ఉంది. రాబడి అంటే రాక, వ్యయం అనేది పోక అనేది మీరు అర్థం చేసుకోండి. ఇందులో రెవెన్యూ ఆదాయం వచ్చేసి మనకు ఇది కోట్లలో 1,93,029 కోట్లు రెవెన్యూ ఆదాయం అయితే ఉంది. దానిలో ప్రజాపద్దు ఏమో 4,200 కోట్లు, రుణ వసూళ్లేమో 60 కోట్లు, ప్రజా రుణాలేమో 59,672 కోట్లు ఉన్నాయి. ఇది రాబడి, మనకు వచ్చేటటువంటి రాబడి రాష్ట్రానికి. పోక రెవెన్యూ వ్యయం ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ 1,89,274 కోట్లు రెవెన్యూ వ్యయం ఉంది. దీనిలో మూలధన వ్యయము 29,728 కోట్లు, రుణాలు అడ్వాన్సులు 26,253 కోట్లు, నికర మిగులు 3 కోట్లు, రుణాల చెల్లింపు 11,701 కోట్ అయితే ఉంది. ఇది రాబడి మరియు వ్యయం, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దీనిలో మీకు ఏ క్వశ్చన్ అయినా రావచ్చు కాబట్టి అన్ని కూడా మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి అయితే ఉండాలి.
నెక్స్ట్ వివిధ శాఖలకు కేటాయింపులు ఏ విధంగా జరిగాయి, ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు అనేది ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్ గా ఇవ్వబడింది. ఆర్థిక శాఖకు సంబంధించేమో 43,088 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,586.06 క్రోర్స్ అయితే కేటాయించబడింది. వ్యవసాయం సహకార రంగాలకు 24,254.35 క్రోర్స్ అయితే కేటాయించారు. రవాణా మరియు రోడ్లు భవనాల శాఖకి 23,191.37 క్రోర్స్ అయితే ఉన్నాయి. నీటిపారుదలకి 22,691.59 క్రోర్స్ అయితే కేటాయించారు. ఎస్సీ అభివృద్ధి శాఖకి 20,624.88 క్రోర్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మాధ్యమిక విద్యా సచివాలయానికి సంబంధించి 13,727.97 క్రోర్స్ అయితే కేటాయించారు. విద్యుత్కు సంబంధించి 12,209.86 క్రోర్స్ కేటాయించారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి సంబంధించి 11,237.33 క్రోర్స్ కేటాయించడం జరిగింది. మున్సిపల్ పరిపాలనకి పట్టణాభివృద్ధికి సంబంధించి 10,903.66 క్రోర్స్ అయితే కేటాయించారు. హోంశాఖకి 9,315.48 కోట్లు కేటాయించడం జరిగింది. వెనుకబడిన తరగతులు సంక్షేమానికి 5,697.55 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ రెవెన్యూకి సంబంధించి 3,547.66 క్రోర్స్ కేటాయించడం జరిగింది. గిరిజన అభివృద్ధి శాఖకి 3,415.41 కోట్లు కేటాయించారు. పరిశ్రమలు వాణిజ్యంకి 3,135.44 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రణాళిక శాఖకు సంబంధించి 3,111.79 కోట్లు కేటాయించారు. ఆహార పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2,899.85 కోట్లు కేటాయించడం జరిగింది. పాడి పరిశ్రమకి మత్స్య శాఖకి 2,768.68 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఉన్నత విద్యకు సంబంధించి 2,357.72 కోట్లు కేటాయించారు. మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధులకు సంబంధించి 1,976.599 కోట్లు కేటాయించడం జరిగింది. మైనారిటీ సంక్షేమానికి సంబంధించి 1,728.71 కోట్లు కేటాయించడం జరిగింది. పర్యావరణం మరియు అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 1,419.35 కోట్లు కేటాయించారు. న్యాయశాఖకు సంబంధించి ఏమో 1,413.54 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ యువజన అభివృద్ధి మరియు పర్యాటక సాంస్కృతిక రంగాల కోసం 1,026.41 కోట్లు కేటాయించారు. సాధారణ పరిపాలనకు సంబంధించి 600.27 కోట్లు కేటాయించడం జరిగింది. కార్మిక ఉపాధి శాఖకు సంబంధించి 511.38 అనేది కేటాయించడం జరిగింది. ఐటీ కమ్యూనికేషన్ కి 360.61 కోట్లు కేటాయించడం జరిగింది. శాసనసభ వ్యవహారాలకు సంబంధించి 157.1 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈ టోటల్ గా ఇన్ని కోట్ల కేటాయింపులు అయితే జరిగాయి. మళ్ళీ ఇండివిజువల్ గా ఏ శాఖకు ఏ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఎంత కేటాయించారు అండ్ ఇప్పుడు ఎంత కేటాయించారు, దానిలో వేరియేషన్ ఏంటి, దేనిపైన ఎక్కువగా అంటే ఎన్హాన్స్ చేయడం జరిగింది, దేనిలో డిక్రీజ్ చేయడం జరిగింది, దేనికోసం ఏ బడ్జెట్ లో దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే అంశాలన్నీ కూడా మీకు దీన్ని బట్టి అనలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ శాఖకి ఎంత కేటాయించారు అనేది ప్రీవియస్ ఉన్నటువంటి ఆ వీడియో కూడా నేను చేస్తానంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా మీకు ఎంతెంత కేటాయించారు, దానిలో వేరియేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా మీరు బడ్జెట్ సంబంధించిన ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.